ఈరోజు మనం చాణక్యుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఒక గొప్ప తత్వవేత్త, ఒక అద్భుతమైన వ్యూహకర్త కదా? కాని ఆయన అంతకు మించి సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆయన కేవలం ఆలోచనలు చెప్పి ఊరుకోలేదు. భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిలబెట్టిన ఒక అసలైన కింగ్మేకర్. అయితే చాణక్యుడి గురించి మాట్లాడేటప్పుడు తరచుగా వినిపించే ఒక పోలిక ఉంది. అదేంటంటే భారతీయ మాకియావెల్లీ అని. అసలీ మాటలో నిజమెంత? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. ఎందుకంటే ఈ ఒక్క పోలిక ఆయన్ని ఒక మోసపూరిత, క్రూరమైన రాజకీయ నాయకుడిగా చూపిస్తుంది. నిజంగా ఆయన అలాంటివాడా? ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. చాణక్యుడు తన గొప్ప గ్రంథం అర్థశాస్త్రాన్ని క్రీస్తుపూర్వం 350లోనే రాశారు. మరి మ్యాకియావెల్లీ ది ప్రిన్స్ రాసిందెప్పుడంటే క్రీస్తు శకం 1513లో. అంటే ఇద్దరి మధ్య దాదాపు 1800 సంవత్సరాల గ్యాపుంది. అసలు మ్యాకియావెల్లీ పుట్టడానికి కొన్ని శతాబ్దాల ముందే చాణక్యుడి ఆలోచనలు సామ్రాజ్యాలను నిర్మిస్తున్నాయి. సరే, ముందుగా అసలు చాణక్యుడికి ఆ పోలిక ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆయన తత్వం చాలాసార్లు మృదువుగా ఉండదు, చాలా పదునుగా ఉంటుంది. అందుకే దాన్ని ఒక రకమైన క్రూరమైన వ్యూహం అని కూడా అంటారు. ఈ విషయంలో చాణక్యుడు చెప్పిన ఒక ఫేమస్ కొటేషన్ ఉంది: పాము విషపూరితం కాకపోయినా అది విషపూరితంగా నటించాలి. దీని వెనక ఒక చిన్న కథ కూడా ఉంది. ఒక ఊళ్ళో ఒక పాముండేది. అది అందర్నీ భయపెడుతుంటే ఒక ఋషి వచ్చి ఎవర్నీ కరవద్దని చెప్పాడు. సరే అని పాము మానేసింది. కాని కొన్నాళ్లకేమైందంటే ఊళ్ళోని వాళ్లు, ముఖ్యంగా పిల్లలు, ఆ పాము మీద రాళ్లు వేయడం మొదలుపెట్టారు. ఋషి మళ్లీ వచ్చి చూసి పాముతో అన్నాడు: నిన్ను కరవద్దు అని మాత్రమే చెప్పాను, బుసలు కొట్టద్దని చెప్పలేదు కదా. చూశారా చాణక్యుడి పాయింట్ ఎంత క్లియర్గా ఉందో? బలంగా కనిపించడం అనేది బతకడానికి చాలా అవసరమైన ఒక టూలు. ఇదే ఆలోచన జీవితం గురించి ఆయన చెప్పిన కొన్ని కఠినమైన నిజాల్లో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి, ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థముంటుందని ఆయన నమ్మేవారు. మీ సీక్రెట్స్ ఎవ్వరితోనూ పంచుకోవద్దని సలహా ఇచ్చారు. ఎందుకంటే బయటకు చెప్పని లక్ష్యాలే సేఫ్గా ఉంటాయి. అలాగే మనుషుల గురించి ఆయనకు బాగా తెలుసు. అహమున్నవాడిని గౌరవంతో గెలవాలి, కాని తెలివైనవాడిని నిజంతో గెలవాలి. ఇది ప్యూర్ ప్రాక్టికాలిటీ అంతే. కాని ఒక్క నిమిషం, కథ మొత్తం ఇంతేనా? చాణక్యుడు అంటే కేవలం ఇలాంటి చల్లని, కఠినమైన వ్యూహాలు మాత్రమేనా? ఇప్పుడు ఆయన తత్వంలో ఇంకో ముఖ్యమైన కోణాన్ని చూద్దాం. ఇది ప్రజల రాజు గురించి చెప్తుంది. మోసం మీద కాదు, బాధ్యత, కర్తవ్యమనే పునాది మీద నిర్మించబడిందిది. ఈ ఒక్క వాక్యం మొత్తం చిత్రాన్నే మార్చేస్తుంది. ఏమన్నారంటే, ప్రజల సంతోషంలోనే రాజు సంతోషముంది, వారి సంక్షేమంలోనే అతని సంక్షేమం ఉంది. అంటే ఇది రాజు అధికారం గురించి కాదు, ప్రజల పట్ల రాజుకుండే బాధ్యత గురించి. చాణక్యుడి దృష్టిలో ఆదర్శ పాలకుడు అంటే అందరినీ భయపెట్టే నియంత కాదు, ఆయన ఒక రాజర్షి అయ్యుండాలి. అంటే ఒక ఋషిలాంటి రాజు. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, తెలివితేటలు పెంచుకోవాలి, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజల భద్రత, వాళ్ల బాబూ కోసమే నిరంతరం పనిచేయాలి. ఇక్కడ క్యారెక్టర్ చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఇద్దర్నీ పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు తేడా మనకే స్పష్టంగా అర్థమవుతుంది. చాణక్యుడు ఎప్పుడూ ప్రజల సంక్షేమం గురించే ఆలోచించాడు. ఆయన లక్ష్యం ధర్మం మీద నడిచే ఒక న్యాయమైన రాజ్యం. కాని మాకియావెల్లీకి వన్నీ కాదు, రాజు పవర్ మాత్రమే ముఖ్యం. ఎలాగైనా సరే కంట్రోల్ నిలుపుకోవాలి, అంతే. చాణక్యుడు కోరుకున్నది ఒక రాజర్షి, అంటే ఒక ఋషిలాంటి రాజు. కాని మాకియావెల్లీకి కావలసింది ప్రజలు భయపడే ఒక రాజు. చూశారా ఎంత తేడా ఉందో? ఇదంతా మనల్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకొస్తుంది. చాణక్యుడిది ఒక ప్రయోజనంతో కూడిన ప్రాక్టికాలిటీ. ఆయన చెప్పే ప్రతి వ్యూహం వెనుక అంతిమ లక్ష్యం రాజ్యానికి సేవ చేయడమే. ఆయన్నే అర్థం చేసుకోవడానికి ఇదే కీలకం. చాణక్యుడు చెప్పిన ఆ క్రూరమైన సలహాలు రాజు సొంత కీర్తికోసమో, డబ్బుకోసమో కాదు. అవన్నీ ఒక స్థిరమైన, సంపన్నమైన, న్యాయమైన సమాజాన్ని నిర్మించి కాపాడటానికి ఉపయోగపడే ప్రాక్టికల్ టూల్స్. ఈ మొత్తం ఆలోచన ధర్మం అనే ఒకే ఒక్క సూత్రం చుట్టూ తిరుగుతుంది. మంచి పరిపాలన కోసం చాణక్యుడు చెప్పిన మార్గం ఎలా ఉంటుందంటే, ముందు పునాది వేసుకోవాలి, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వ్యూహం కావాలంటే మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. తరువాత ప్రిపేర్ అయి ఉంటూ పరిస్థితులకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. కాని వీటన్నిటి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే: ప్రజలకు సేవ చేయటం.
సరే, ఇవన్నీ వేల ఏళ్ల నాటి విషయాలు కదా, ఈరోజు మనకెందుకు? ఇప్పుడు చూద్దాం చాణక్యుడి జ్ఞానం మన ఆధునిక ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో, మన సవాళ్లకు ఆయన చెప్పిన ప్రాచీన పాఠాలు ఏంటో చూద్దాం. ఆయన చెప్పిన సూత్రాలు టైమ్లెస్. జ్ఞానమనేది ఎవ్వరూ దొంగిలించలేని సంపద. మోటివేషన్ వస్తూపోతూ ఉంటుంది, కాని డిసిప్లిన్ ఎప్పుడూ ఉంటుంది. ప్రిపరేషనే అసలైన పవర్. పరిస్థితులకు తగ్గట్టు మారడమే నిజమైన తెలివి. సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో రాజీ పడకూడదు. మరి ఒకసారి ఏదైనా పని మొదలుపెట్టాక మధ్యలో వదిలేయొద్దు. ఇవన్నీ మన కెరియర్కి, లీడర్షిప్కి, జీవితానికి కూడా పాఠాలే కదా. ఇన్ని వ్యూహాలు, రాజకీయాలు, ప్రాక్టికల్ సలహాలు చెప్పిన తర్వాత చాణక్యుడు చెప్పిన అసలైన సందేశం ఇదే: అన్నింటికన్నా శక్తివంతమైన వ్యూహం శీలమే, అంటే క్యారెక్టర్. మాక్యవేలియన్ ట్రిక్స్ అనేవి కేవలం టూల్స్ మాత్రమే, కాని నిజమైన పునాది ఎప్పుడూ క్యారెక్టరే. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ అదే.